శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః. సర్గస్థితి ప్రళయహేతుమచింత్య శక్తిం విశ్వేశ్వరం విదిత విశ్వమనంతమూర్తిం నిర్ముక్తబంధనమపార సుఖాంబురాశిం శ్రీవల్లభం విమలబోధఘనం నమామి. వాక్యవృత్తిలోని తర్వాత గురువుగారు శిష్యునికి చెప్తున్నారు. సత్యానందస్వరూపం ధీసాక్షిణం బోధ విగ్రహం చింతయాత్మతయా నిత్యం త్యక్త్వాం దేహాదిగాం ధియం అన్నారు. అంటే ఇప్పుడు పరబ్రహ్మాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మామూలుగా చెప్తారు. దీని అర్థం ముందు మనం చెప్పుకుందాం. మనశ్శరీరాలే నేననే పొరపాటు అభిప్రాయాన్ని విడిచిపెట్టి నిత్యంగా ఉండే జ్ఞానానంద స్వరూపాన్నే నేనని తెలుసుకో. సదా ధ్యానించు. బుద్ధిని కూడా చూసే సాక్షివి. శుద్ధ జ్ఞానానివే నీవు. ఇది బాగా గ్రహించు అని గురువుగారు చెప్తున్నారు. ఎందుకంటే మనం దేన్నైనా చెయ్యాలంటే దానినే ధ్యానిస్తాం. అప్పుడు ఆ పనిని అంటే ఆ పని మీదే మనకి ధ్యానం ఉంటుంది కాబట్టి ఆ పని కంప్లీట్ చేయగలుగుతాం. అందుకని ఈ మనస్సు ఎప్పుడు కూడా దేన్ని ధ్యానిస్తుందో ఆ స్వరూపాన్నే పొందుతుంది అన్నారు. అందుకని భ్రమరకీటక న్యాయము అని మనకి ఈ శాస్త్రంలోని వచ్చింది. ఈ భ్రమరకీటక న్యాయము అంటే ఒక భ్రమరం, ఒక తుమ్మిద ఏదో చిన్న పురుగును తీసుకొచ్చి ఒక చిన్న గోతిలో పడేస్తుంది. పడేసి మళ్ళీ ప్రతిరోజు కూడా అది ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది అని దాని చుట్టూ భ్రమణం చేస్తూ ఉంటుంది. భ్రమణం అంటే తిరగడం అని మనందరికీ తెలుసు కదా. అలా ఝంకారం చేస్తూ అలా తిరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ పురుగు కూడా దాన్నే ఎప్పుడూ చూస్తూ ఉంటుంది. వేరే ఇతర విషయం దానికి తెలియదు. ఎందుకంటే ఎప్పుడు కూడా అదే వచ్చి తిరుగుతుంది కాబట్టి దాన్నే చూస్తూ ఉంటుంది. దాన్ని చూసి చూసి అదే తానై అయిపోతుందన్నమాట. అంటే ఇక్కడ ఏదో ఒక కీటకాన్ని తీసుకొచ్చి ఈ భ్రమరము తన గూటిలో పెట్టుకుంది. ఆ భ్రమరాన్ని చూడటం వల్ల ఆ పురుగు కూడా ఆ భ్రమరమే అయిపోయింది. అది భ్రమరకీటక న్యాయము అంటారు. అంటే మనం ఏది ఆలోచిస్తామో ఆ ఆలోచనల ప్రభావమే మన మనస్సులోని దృఢంగా ఉంటుంది. అంటే అవే బుద్ధిలోని విలువలు. మనం ఇదివరకు ఏమిటి మనం ఆలోచించామో ఆ ఆలోచనల ప్రభావంతోనే మన ఇప్పుడు జీవితాన్ని మనం గడుపుతున్నాం. అంటే ఒక ఆలోచన వెంట మరొక ఆలోచనతో క్రమంగా కష్టపడి మనం ప్రస్తుత మనోబుద్ధులని మనమే నిర్మించుకున్నాము. ఎలాగా మనశ్శరీరాలే నేనని వాటికి సుఖాన్నివ్వటానికి మాత్రమే వాటిని అభిమానిస్తూ వాటిని గౌరవిస్తూ నన్ను నేను పరిమితమైన జీవాత్మగా నిశ్చయించుకున్నాను. అంటే నేను జీవుడిని, నేను అజ్ఞానిని, నేను దుఃఖిని, నేను సుఖిని, ఇలాగా నేను తోటి తాదాత్మ్యం చెందిపోయామన్నమాట. అందుకనే దీన్ని భ్రమరకీటకం అంటారు. అందుకే జీవదృష్టి, జీవిత విలువలు ఒక పరిమితంగా ఏర్పడ్డాయి. ఎందుకంటే మనం గిరి గీసుకున్నాము. ప్రపంచమంతా మనకు తెలుసా అంటే తెలియదు. అంటే నేను కొంతకాలం జీవిస్తాను, 100 ఏళ్ళని మనం గిరిగీసుకున్నాం. అందులో బాల్యము, యవ్వనము, జర. బాల్యంలో ఇలాగ ఉండాలి, యవ్వనంలో సరే ఆ యొక్క కోరికలతోటి, ముసలితనంలో ఈ సంసారం గురించి జరిగిపోయిన ఆలోచనలన్నీ మనం నెమరు వేసుకుంటూ ఆ యొక్క జీవితాన్ని గడిపేస్తాం. ఇలాగ మన జీవితము గడిచిపోతుందన్నమాట. అయితే దీన్ని ఏమంటారు, మనకు ఒక పరిమితం, ఎప్పుడోప్పుడు పోవలసిందే. కానీ ఆత్మకి చావు ఉందా అంటే లేదు. దేనికి చావు ఉంది అని మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఈ శరీరానికి మాత్రమే. అందరూ చనిపోతున్నారు, అందరి గురించి మనకి తెలుసు. కానీ మనం ఏదో
ఉండిపోతాము అన్న భావనలోనే మన యొక్క బాహ్య జీవితం అంటే ముందు జీవితం ఆధారపడి ఉంది. కాబట్టి దాన్ని మనం తలుచుకునికి కూడా మనం అంగీకరించేది మనస్సు అన్నమాట. అలా ఉంటుంది. ఇప్పుడు ఏమిటి, ఇవేవి కూడా నేను కాదు, శరీరము కూడా నేను కాదు అనే సత్యం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కానీ నేను కాని దానిని నేనని నిశ్చయంగా అనుకోవటమే, అనాత్మను ఆత్మగా భావించటమే దీనికంతటికి మూల కారణం అని చెప్తారు. సరే, ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపం తెలియని అజ్ఞానం కారణంగా మనస్సు సదా బాహ్యాభిముఖంగా పరుగులు తీస్తూ వస్తువు తర్వాత వస్తువును శోధిస్తూ ఎక్కడైనా కసింత ఆనందం లభిస్తుందేమో అనే ఆ ఆరాటంలోనే జీవితం అంతా గడిచిపోతుంది. ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నాం, మళ్ళీ ఇంకొక ఆనందాని కోసం పరిగెడుతున్నాం. ఈ విధంగా మనస్సు బాహ్యాభిముఖమైన కొద్దీ ఇది మరింతగా మన అన్యదా గ్రహణం అంటే అజ్ఞానం ఇంకా పెరుగుతోంది. సహజంగా మన శరీరాలే నేననే భావం ఇక్కడ దృఢపడుతోంది. సత్యాన్ని విస్మరించి దేహాన్నే నేనుగా భావించటం దీన్ని దేహధ్యాస అంటారు. అవునా? అయితే ఇక్కడ శుద్ధ జ్ఞాన స్వరూపంగా తన్ను తాను గుర్తించలేనంత కాలము అహంకారం మనశ్శరీరాలతో తాదాత్మ్యం చెందుతూనే ఉంటుంది. ప్రస్తుతం మనలో ఈ చైతన్యం శరీరమే నేననే భావంతో పరిమితంగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఇందాకలా పరిమితంగా నేను చెప్పుకున్నాం కదా, నేను, నాది, నా వాళ్ళు, నా లోకం. ఇలా సరే, చిన్న ఎగ్జాంపుల్, కంటున్నంతసేపు ఆ కలగనే వ్యక్తిని నేను కాననే చిన్న లేసమాత్రమైన సందేహం కూడా మనకి అక్కడ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఆ యొక్క సూక్ష్మ శరీరము ఆ కళతోటి తాదాత్మ్యం చెందిపోయింది. సూక్ష్మ శరీరం అంటే మనస్సే కదా. ఏదైనా మనస్సుతోటే మనం అనుభవాలన్నిటినీ అనుభవిస్తున్నాం. అసలు మనస్సు లేకపోతే అనుభవం లేదు. ఇది మనకి చాలా తెలుసు, బాగా తెలుసు. కానీ కళ నుండి మెలకువ వచ్చిన తరువాతనే నన్ను నేను గుర్తించగలుగుతున్నాను. అప్పటి వరకు కూడా ఇక్కడ శరీరం పడి ఉంది, జడ శరీరం, నన్ను నేను కూడా అక్కడ గుర్తించలేని స్థితిలో మనం ఉంటాము. అంటే ఇక్కడ ఈ మనస్సు దేంతో తాదాత్మ్యమై ఉంటే అదే నేనుగా మనం భావిస్తాం. దీంట్లో కొంచెం కూడా సంశయము లేదు. అయితే సాధారణంగా ఒక తెలివైన మనిషి ఏంటంటే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి గుర్తిస్తూ అలా గుర్తించగలుగుతున్న బుద్ధే తానని నిశ్చయించుకుంటాడు. అంటే కొంచెం స్టెప్ ముందుకెళ్ళినవాడు, అంటే తన ఆలోచనల్ని తాను తెలుసుకున్న వాళ్ళు సరే బుద్ధే నేను అనుకుంటాడనమాట. ఈ బుద్ధి ద్వారానే దేన్నైనా చూడటము, గుర్తించేనని మళ్ళీ తెలుసుకోవటము సాధ్యమవుతోంది. అయితే అందుకని ఇక్కడ బుద్ధే నేనని అనుకుంటాడు. ఈ బుద్ధికి అతీతంగా అంటే ఇక్కడ ఏమిటి, నేను అనుకునేవాడు జీవుడు, సాక్షి కదా. కానీ అసలు సాక్షిత్వం మనం ఒక ఫస్ట్ కింద దాంట్లో చెప్పుకున్నాం. వేదాంతం అంటే మళ్ళీ వచ్చిన వాక్యాలే రిపీట్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నంత వరకు వీటిని మనన నిధిధ్యాసను చేయాలి అని చెప్పడానికే ఈ శాస్త్రాలన్నీ కూడా చెప్పిన వాక్యాన్నే మళ్ళీ చెప్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ సాక్షిగా ఉన్నవాడు జీవుడు మాత్రమే. జీవుడికి వెనకాతల ఒక ప్రకాశము ఉంది, అంటే చైతన్యం. ఆ చైతన్యం లేనిదే జీవుడు సాక్షిత్వం కూడా సిద్ధించదు. ఇక్కడ సాక్షి అంటే నీకంటే ఒక వస్తువు విడిగా ఉంటే దాన్ని చూసేవాడు సాక్షి అంటాం. ఈ సాక్షియే కదా మన కోర్టులో వచ్చింది, సాక్షిని తీసుకురండి అంటారు. అవునా? ఆ సాక్షిత్వం లేకపోతే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేవు, నువ్వు జీవుడివి. అందుకని జీవుడు అక్కడ. కానీ సాక్షిత్వాన్ని అలాగే ఉంచగలిగితే అప్పుడు నిన్ను నీవు తెలుసుకోగలుగుతావు. అంటే అక్కడ సాక్షిత్వం అనేది చెరిగిపోతుంది. అలా ఏకాగ్రతగా వేరే వస్తువు లేకపోతే
ఆ సాక్షే పరమాత్మగా నీకు తెలియబడతాడు అని అంటారన్నమాట. అయితే ఇక్కడ మనకు తెలుస్తున్నది ఈ ఈ బుద్ధే కాకుండా ఈ శరీరము మనస్సు కూడా నీచే తెలియబడుతున్నాయి, అంటే నువ్వు తెలుసుకోగలుగుతున్నావు, అంటే విషయీకరించబడుతోంది. అందుకే ఇవన్నీ అనాత్మలే అన్నారు. ఏదైనా మన చేత చూడబడుతోంది అంటే అది నీకంటే వేరు అయిన వస్తువు, ఒక వస్తువు. వస్తువు లక్షణం ఏమిటి? పెరుగుట, విరుగుట, తరుగుట, షడ్భావ వికారాలు అన్నారు కదా. అది సహజంగా సత్యంగా ఉండదు, ఎప్పుడు కూడా ఆనందంగా. అందుకనే సత్ చిత్ ఆనందం, ఈ మూడు దేనికి ఉంటాయో ఈ లక్షణాలు ఇవి. సత్యమైనది, ఆనందాన్ని కలిగించేది, ఎప్పుడు ఉన్నటువంటిది ఆ వస్తువే సత్యమైనది, అంటే పరమాత్మ ఏక వస్తువే. దీనికి వ్యతిరేకంగా షడ్భావ వికారాలు ఉన్నది వస్తువు నీకంటే కూడా అది జడమైనది అంటారు, అంటే సత్యమైనది కాదు. సాధకుడు తనలోని ఆత్మను చూడాలని ప్రయత్నిస్తున్నాడు, అంటే అందుకే ఇవన్నీ అనాత్మలే కదా. మన అన్వేషించవలసినది ఆత్మని. అందుకనే సాధకుడు తనలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. అసలు దీనికే మామూలుగా చెప్తారు, మనిషిలో ఉండే ఆలోచన ప్రవాహమే మనస్సు. రమణ మహర్షి చెప్పారు ఏంటి? వృత్తియస్వహం వృత్తిమాశ్రిత వృత్తయో మనో విద్యహం మనః అన్నారు ఇక్కడ. అంటే ఒక వృత్తి రెండో వృత్తిని ఆశ్రయించుకొని ప్రయాణం చేస్తుంది. వృత్తులు అలాగా మారుతూ ఉండి ఒక సంకల్పానికి వస్తాయి. అంటే ఈ వృత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వృత్తి అంటే ఇక్కడ ఆలోచన అండి, వేరే ఏమి కాదు, అవునా? ఆలోచన ద్వారే కదా మనం, వృత్తి అంటే కర్మ కూడా అవుతుంది ఇక్కడ, మనం పనులు చేస్తూ ఉంటాం. అసలు వృత్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన మనస్సులోనే. ఈ మనస్సులోనే అహం అనేది ఉంది. వృత్తియస్వహం, ఆ వృత్తి ఎవరు అంటే నువ్వే. నీలోంచే ఆ యొక్క ఆలోచనలు వస్తున్నాయి, అవునా? అయితే నువ్వెక్కడ ఉన్నావు అంటే మనస్సులోనే అహం ఉంది కదా. అహం దేనితో కూడి ఉంది? బుద్ధితో కూడి ఉండే ఆలోచనలు చేస్తున్నది. అందుకని ఈయనన్నిటినీ తీసేస్తే అసలైన నేనుని నువ్వు చూడగలుగుతావు. వృత్తులు లేని స్థితి, ఆలోచన లేని స్థితి కేవలం అంటారు రమణ మహర్షి. అంటే కేవలం ఇక్కడ సాక్షిత్వంగా నువ్వు అర్థం చేసుకోగలవు, అంటే కేవలంగా ఒక్కడివే ఉంటావు. అంతే, వృత్తులన్నీ ఆగిపోతే అక్కడ మనస్సు శాంతంగా ఉంటుంది. వస్తువులను గుర్తించే ఆలోచనలను వృత్తి అవృత్తులు అంటారు. అలల వంటి ఈ వృత్తులు అణగిపోతే ఆలోచనలు లేని మనస్సు శాంతంగా ఉంటుంది. ఆలోచనలు లేని మనస్సు అని ఇక్కడ అనపడదు. ఎందుకంటే అహం ఉంటేనే ఆలోచనలు ఉంటాయి. అక్కడ అహమే లేదు, అణగిపోయింది అక్కడ. అప్పుడు దాన్ని మనస్సు అని మనం ఇక్కడ చెప్పడానికి వెళ్ళలేదు. ప్రవర్తిస్తూ ఉంటేనే అక్కడ మనస్సు, ప్రవర్తించకపోతే అక్కడ జీవుడు అని చెప్పుకుంటాం, అంటే నేను అనేది. మనస్సుగా పనిచేస్తుంటే ఆలోచనలతో ప్రపంచంగా గుర్తింపబడుతోంది. ఆలోచనలు ఆగిపోతే మనస్సు అదృశ్యమయ్యి అక్కడ కేవల ఆత్మ అంటే నేనుగానే అక్కడ మిగిలిపోతాము. సరే, ఒకసారి మనం చెప్పుకున్నాం ఇది క్రమం ఎలాగా అంటే సప్తభూమికల గురించి కొంచెం చెప్పాను రమణ మహర్షి దాంట్లోని. ఇప్పుడు దాన్ని కొంచెం సంక్షిప్తంగా చెప్పబోతున్నాను. ఇందులో 7 భూమికలు, అంటే స్టెప్ బై స్టెప్గా జీవుడు ఎలాగ ఆత్మవైపుకు ప్రయాణము చేస్తాడు. జీవుని ప్రయాణము అని కూడా మనం చెప్పుకున్నాం ఒకసారి, కానీ మళ్ళీ దాన్నే కొంచెం గుర్తుకు తెచ్చుకుంటున్నాం అన్నమాట. జ్ఞానభూమి శుభేచ్ఛాఖ్య ప్రథమ సముదాహృత విచారణా ద్వితీయా తు తృతీయా తనుమానస సత్వాపత్తిశ్చ చతుర్థి స్యాత్తో సంశక్తినామిక
పదార్థ భావనీ షష్ఠి సప్తమి తుర్యగా స్మృత అన్నారు. సప్త భూమికలు: ఒకటి శుభేచ్ఛ, రెండోది విచారణ, మూడవది తను మానస, నాలుగవది సత్వాపత్తి, ఐదవది సంసక్తి పదార్థ భావన, ఆరవది తుర్యగా పదార్థ భావన షష్ఠి, తుర్యగా సప్తమి భూమికలు. జ్ఞాన భూమికల్లో మొదటిది శుభేచ్ఛయని చెప్పబడింది, రెండవది విచారణ, మూడవది తను మానస, నాలుగవది సత్వాపత్తి, ఐదవది అసంసక్తి, ఆరవది పదార్థ భావన, ఏడవది తుర్యగన్నారు. అయితే ఈ సప్తభూమికల అంతమున ముక్తి స్థితమై ఉన్నది. ఇంకా దీనికి గ్యారంటీ, ఎందుకంటే నీ ప్రయాణం పర్ఫెక్ట్గా ఇక్కడ సాగుతోంది కాబట్టి అక్కడ ముక్తి అనేది గ్యారంటీ. దాన్ని పొందినచో ఇక జీవుడు దుఃఖమును పొందనేరడు అని ఇక్కడ చెప్తున్నారు. సరే, యొక్క దీని లక్షణాలు. అసలు ఈ శుభేచ్ఛ అంటే ఏమిటి? నేల మూడుననే పడి ఉన్నాను, శాస్త్రములను సజ్జనులను గురు మహాత్ములను సందర్శించదను అంటే ఒక ఆలోచన. మంచి శుభేచ్ఛ అంటేనే మంచి కోరిక. ఏమని పుట్టింది ఇక్కడ? నేను ఎందుకు ఇలాగ మూఢంగా, ఎందుకు ఈ దుఃఖాలు, ఏమిటి సంసారము, ఏమిటి ప్రపంచము, ఎక్కడా కూడా నాకు ఆనందం అనేది దొరకట్లేదే. ఒకవేళ ఆనందం దొరికింది అంటే అది మళ్ళీ క్షణంలో పోతోంది. ఏమిటి అనేది ఒక ఆలోచన క్రమం బయలుదేరుతుంది. దాన్నే శుభేచ్ఛ అన్నారు. అప్పుడు ఏమనుకుంటాడు? మంచి శాస్త్రాల్ని చదవాలి అంటే గురువుల దగ్గరికి సజ్జనుల సాంగత్యం చెయ్యాలి అని ఒక ఆలోచన కలుగుతుంది. ఈ ఇచ్ఛ ప్రకారముగు వైరాగ్యపూర్వకమైన అభిలాషను శుభేచ్ఛ అంటారు. రెండవది వైరాగ్యం. శాస్త్ర పరిశీలన. ఇప్పుడు మరి శాస్త్రాలు చదవడం మొదలెడతాడు కదా, అప్పుడు పరిశీలన చేస్తాడు. శాస్త్ర పరిశీలన, సజ్జన సాంగత్యం. నీకేదైనా ఒక శాస్త్రాల్లో అందరికీ అన్నీ అర్థమవుతాయి అంటే ఈ శాస్త్రాల్ని ఎన్నని మనం చదవగలం, ఎన్ని చదివినా సరే ఏదో కొన్ని డౌట్స్ ఉంటుంది. అందుకని ఇక్కడ సజ్జన సాంగత్యము, వైరాగ్యాభ్యాసము కంపల్సరీ ఉండాలి. వీనితో కూడినట్టి శ్రవణ మననాది రూపముకు సదాచార ప్రవృత్తి. దీన్ని సదాచారము అంటారు. సదా ఆచరించవలసినది ఏమిటి అంటే నీ ఆత్మ గురించి విచారణ, దాన్ని సదాచారము అంటే. దాన్ని ఏది కలదో అది విచారణ అంటారు. దాన్ని బట్టి ఇప్పుడు నేనెవరు అని రమణ మహర్షి చెప్తూ ఉంటారు కదా, నేనెవరు అని విచారణ చెయ్యటం అన్నమాట. సరే, శుభేచ్ఛ విచారణ ఈ రెంటిటి వలన మొదలు శుభేచ్ఛ కలిగింది, తర్వాత విచారణ మొదలెట్టావు. అయితే దీనివల్ల విచారణ మొదలుపెట్టి ఏమని చెప్తున్నావు? నువ్వు చేస్తున్నావు శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా ఇంద్రియార్థములకు శబ్ద స్పర్శాదుల ఎడల జనించు ఆసక్తి రూపముగు మనస్సు యొక్క సూక్ష్మస్థితి ఏది కలదో అది తను మానస అన్నారు. అంటే ఈ శ్రవణం మననం వలన నీకు సూక్ష్మంగా తెలుస్తుంది. ఏమిటి శరీరం అంటే ఏమిటి, జ్ఞాన విషయాలంటే ఏమిటి మనం మళ్ళీగా తెలుసుకుంటున్నాం. అవునా? శబ్ద స్పర్శ రూప ఇవన్నీ నేను తెలుసుకుంటున్నాను. ఆ నేను ఎక్కడ? మనస్సును కూడా తెలుసుకునే బుద్ధి, ఇవన్నీ కూడా తెలుసుకునే విషయాల్ని తను మానస అంటే మనస్సుని శరీరాన్ని తెలుసుకోవటమే తను మానస అనబడుతుంది. దేనివల్ల? ఇది విచారణ ద్వారా, వైరాగ్యం ద్వారా. సరే, ఈ మూడు భూమికల యొక్క అభ్యాసముచే, ఎందుకంటే మెడిటేషన్ అంటే అసలు అది అంటే ఫస్ట్ శుభేచ్ఛ, తర్వాత కొంచెం వైరాగ్యము, మూడోది విచారణ. ఈ మూడు వల్ల అభ్యాసముచే బాహ్య పదార్థముల ఎడల చిత్తమందు అత్యంత విరక్తి కలుగగా దాని యొక్క స్థిరత్వముచే శుద్ధ సర్వాధిష్టాన సన్మాత్ర రూపముగు ఆత్మయందు పొందు స్థితియే సత్వాపత్తి అన్నారు. సత్వాపత్తి అంటే ఇప్పుడు ఏంటి? మెల్లిమెల్లిగా నువ్వు లోపలికి వెళుతున్నావు. బాహ్యంలో ఉన్నంత వరకు దాన్ని ఏమంటారు? సంసారంతో ఇక్కడ సంసారం అంటే ప్రపంచం అంటే, సంసారం అంటే మనలో ఉన్న పిల్లలు భర్త కాదు.
దాంతోటి తాదాత్మ్యం చెందడం వల్ల నీకు స్థిరమైన అభిప్రాయము కనబడటం లేదు. ఏదీ స్థిరమైనది కాదు. ఎప్పుడైతే ఆ అంతరంగంలోకి ప్రయాణిస్తావో అప్పుడు నీకు శాంతి అనేది ఏమిటో నీకు తెలుస్తుంది కదా. దాన్ని సత్వాపత్తి భూమిక అనబడుతుంది. ఈ భూమికి ఎందున్నవాడు బ్రహ్మవిత్ అంటాడు. అంటే 4వ స్టెప్కి వచ్చేసరికి అహం బ్రహ్మస్మి అంటే ఆత్మ ఏమిటో కొంచెం తెలియబడుతుంది. ఎప్పుడు విచారణ ద్వారా మాత్రమే పరమాత్మని తెలుసుకోగలుగుతాము. బాహ్యాడంబరాలు ఎన్నిటినీ అంటే మనం చెప్పుకున్నాం, సృష్టిలో ఏది కూడా స్థిరంగా ఉండటం లేదు. 14 లోకాలు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహితం వాళ్ళది కొంత ఎక్కువ ప్రయాణము, మనది కొంచెం అల్ప ప్రయాణము. జీవుడిది మనకంటే కూడా చీమది దోమది ఇంకా, కానీ వాటికి అదే గొప్ప. తెలుస్తుంది కదా. అంటే ఏది ఇక్కడ స్థిరంగా ఉండటము లేదు అనే ఒక వైరాగ్యాన్ని మనం తెలుసుకొని శాంతి ఎక్కడ ఉంది అనే విషయాన్ని విచారణ ద్వారా మనం లోపలికి వెళ్ళగలిగితే, ప్రయాణం చేస్తే ఎప్పుడూ బాహ్య విషయాలని వదిలేయాలి. బాహ్య విషయాలు అంటే భోగాలు. ఎంత ధనం సంపాదించినా ఇంకా కావాలి. దేనికి కూడా మితం అనేది లేదు అవునా. అది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పై 4 భూమికల యొక్క అభ్యాసము చేతను బాహ్యాభ్యాంతర విషయ సత్సంస్కారముల యొక్క స్పర్శ లేకుండుటయను అసంశక్తి యొక్క ఫలము చేతను రూఢీపడినట్టి నిరతిశయానందాత్మ సాక్షాత్కార స్థితియే అసంశక్తి అన్నారు. అంటే ఇక్కడ మనం ఏంటంటే, ఇక్కడ ఎక్కడ శాంతి లభించిందో నీకు తెలిసిపోయింది కదా. ఎక్కడ ఆనందం లభించిందో తెలిసిపోయినప్పుడు బాహ్య విషయాల గురించి ఇక్కడ మనం మెల్లిమెల్లిగా వదిలేస్తాం. ఎందుకంటే దానిలో రుచిపోతుంది. ఇది అభ్యాసం ద్వారా మాత్రమే అలవడుతుంది. అంతేగాని అభ్యాసం లేకపోతే మనం విచారణ అంటే ఇప్పుడు మెడిటేషన్ అనేది ఊరికే కూర్చోవడం అనేది కాదు. ఆ వస్తువు నువ్వు అయిపోవాలి. అంటే దానంతట అది నీకు జారిపోయింది అంటే నువ్వు దాంట్లో నిలకడగా ఉన్నావు అని అర్థం. కానీ మళ్ళీ మనం బాహ్య విషయాల్లో ప్రవర్తిస్తూ ఆత్మజ్ఞానం కావాలి అంటే అది మట్టుకు సుదుర్లభం అన్నారు. కానీ ఈ ఆత్మస్థితికి వచ్చిన వాళ్ళు బాహ్యంలో తిరగచ్చు. ఎందుకంటే అప్పుడు నీకు ఈ విషయాల మీద తాదాత్మ్యం ఉండదు. విషయాలు అలాగే ఉన్నాయి, జీవుడు అలాగే ఉన్నాడు. కానీ ఏమిటి మార్పు అంటే అది బాహ్యంగా కనపడే మార్పు మట్టుకు కాదు, ఆంతరికంగా. అందుకని దీన్ని అసంశక్తి అనబడును. ఈ భూమికి ఎందున్నవాడు బ్రహ్మవిద్వరుడని చెప్పబడును అన్నారు. అంటే బ్రహ్మవిత్ అంటే బ్రహ్మని చూసాడు, ఇక్కడ బ్రహ్మము అయిపోయాడు అవునా. పై 5 భూమికల యొక్క అభ్యాసముచే దృఢమగు స్వాత్మారామత్వము లభింప బాహ్యాభ్యాంతర పదార్థముల యొక్క భావన ఏమీయూ లేక దేహయాత్ర కొరకు మాత్రము పరుల చిరకాల ప్రయత్నము చే సమాధి నుండి మేలుకొలుపబడి పదార్థమును కింత భావించునట్టి స్థితి, దీన్ని పదార్థ భావన అన్నారు. అంటే రామకృష్ణ పరమహంస అదే చెప్పేవారు. ఆయన అలా ఎన్ని రోజులైనా వాళ్ళు ఆ సమాధి స్థితిలో ఉండిపోతారు. కానీ ఈ శరీరం నిలవటానికి ఎవరైనా ఎంతో ప్రయత్నం, కుంభకర్ణుని లేపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో అంటే అది తమో గుణం అనమాట. అది ఇలాగే ఈ ఆత్మస్థితిలో ఉన్నది కూడా దీన్నే అందుకని సమాధి అంటారు. అంటే సమమైనది సమాధి. అంటే బుద్ధి ఒక్కొక్క స్థితిలోనే ఉండిపోయింది, ఆత్మలోనే లీనమైపోయింది. అంటే బుద్ధి బయటకి వస్తే అది ప్రపంచాన్ని నోట్ చేస్తుంది,
బుద్ధి ఆంతరికంలో లీనమైపోతే ఇంకా దాన్ని ఎవరు కూడా మేల్కొల్పాలి అంటే ఎంతో ప్రయత్నం దానికి చేయాలి. అలా ప్రయత్నం చేస్తే అప్పుడు వాళ్ళు బయటికి బాహ్యంగా వచ్చి ఏదో ఆహారం తీసుకునేవారన్నమాట. పదార్థ అభావని అంటారు. ఇక్కడ పదార్థ భావన అంటే ఆ యొక్క స్థితి అన్నమాట. ఈ భూమికి ఎందుండు జ్ఞాని బ్రహ్మ విద్వరీయుడని చెప్పబడతాయి. అంటే ఫస్ట్దేంటి, బ్రహ్మాన్ని తెలుసుకోవటము, అహం బ్రహ్మస్మి. తర్వాత సర్వం కల్విదం బ్రహ్మ అయిపోయాక ఇంకా శరీరాన్ని నిలపడానికి కోసం వాళ్ళు ఏదో పనులు చిన్న చిన్నవి చేస్తూ ఉంటారు. దాన్నే ఆయన ఆల్రెడీ వాళ్ళు జీవన్ముక్త స్థితి అని చెప్పబడతారన్నమాట. దాన్నే బ్రహ్మ విద్వరీయుడని, అంటే బ్రహ్మము అయిపోయాడు ఆయన చెప్తారు. ఈ 6 భూమికల యొక్క చిరకాలాభ్యాసముచే భేదభావన సంపూర్ణముగా రహితము కాగా కేవలము ఆత్మస్వభావమందే నిష్ట కలిగి ఉండుట ఏది కలదో అట్టి స్థితి తుర్యగంటారు అనబడును. ఈ భూమికి ఎందున్న జ్ఞాని బ్రహ్మ విద్వరిష్ఠుడు, ఇక్కడ బ్రహ్మ విద్వరీయుడు, ఇక్కడ బ్రహ్మ విద్వరిష్ఠుడు అని ఇక్కడ చెప్తారు. ఇట్టి తురీయావస్థయే జీవన్ముక్తులందుండును. అంటే ఇంకా అక్కడ వాళ్ళు మేలుకొలపాలి అనేది ఉండదు, ఎక్కడెక్కడ మేలుకోవడం అనే స్థితే ఉండదు. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నవాడు మేలుకోవాలి. అంతా నేనే అయి ఉన్నప్పుడు ఇక్కడ మేలుకోవటం, జ్ఞానంలో అంటే మళ్ళీ సమాధి స్థితిలో ఉండటం అనే సమస్య ఉండదు. నాకంటే వేరుగా ఉన్నప్పుడు 2 స్థితులు. అంటే ఇక్కడ తురీయ బ్రహ్మ విద్వరీయుడు, ఇక్కడ పదార్థ భావన. అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు అలాగా ఉండిపోతారంటే ఒకే స్థితిలో ఉండిపోయారు. అంటే అక్కడ తాను మాత్రమే అనేది ఏమీ లేని స్థితి అది అంటారు. కానీ ఇక్కడ ఈ బ్రహ్మ విద్వరీయుడు విద్వరిష్ఠుడు, విద్వరీయుడు అంటే ఇంకా వాళ్ళని కొంచెం మేలుకొల్పవలసి వస్తుంది. ఇక్కడ అంటే ఒకళ్ళ సహాయం ఇంకా కావాలి, కానీ ఇక్కడ అది అక్కర్లేదు. అంతా నేనే అయి ఉన్నప్పుడు తినే పదార్థం నేనే. అందుకనే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణావృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అంటే ఇక బ్రహ్మము కంటే వేరే అయిన వస్తువు లేనే లేదు. అందుకనే భగవద్గీతలోని దీన్ని భోజనం చేసే ముందు దీన్ని చెప్పడం, అంటే అన్నిటినీ ఏది చేసినా దాన్ని ఆ శ్లోకాన్ని గుర్తు చేసుకోవడం. ఎందుకంటే ఉన్నదంతా పరబ్రహ్మమే. మనకు తెలియకపోయినా మనం దాన్ని స్మరించుకుంటే ఎప్పటికైనా ఆ స్థితికి వెళ్ళగలిగే స్తోమత వస్తుంది. అంటే దాన్ని అంటారు అభ్యాసము. అభ్యాసాన్ని మట్టు కూడా ఎప్పుడు కూడా విడవకూడదు. ఇట్టి తురీయావస్థయే జీవన్ముక్తులందుండును. విదేహముక్తికి సంబంధించిన దగు తురీయాతీత స్థితి దీనికి పరమయ్యున్నది. అంటే ఇక్కడ జీవంతో ఇంకా ఉన్నాడు కాబట్టి జీవన్ముక్త. అంటే ఇక్కడ జీవుడుగా లేడు, ఇక్కడ అహం బ్రహ్మస్మి అయిపోయాడు. కానీ అందుకనే దాన్ని జీవుడుగా లేడు కాబట్టి జీవన్ముక్త స్థితి అంటారు. జీవన్ముక్త స్థితి తర్వాత విదేహం అంటే ఇంకా మళ్ళీ ఆయన జన్మించడు. ఎలాగంటే ఋషులు వాళ్ళకు ఒక శరీరం అక్కర్లేదు, యక్షులు గంధర్వులు కిన్నెరలు అని వీళ్ళెవ్వరికీ కూడా శరీరము లేదు, దాని స్టెప్ కూడా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కావలసిన దేహాన్ని ధరించి ఇక్కడికి రాగలగ కెపాసిటీ అంటే శుద్ధ సత్వము, దాన్నే విదేహముక్తి తురీయ స్థితి అంటారన్నమాట. సరే, అంటే దీనికి ఎలా చెప్తారు అంటే సౌందర్యాతిశయముతో కూడుకొనిన స్త్రీలు గాఢ నిద్రయందున్న పురుషులను సుఖపెట్టజాలనట్లు ఆత్మారాములయ్యుండుట వలన ఆ జీవన్ముక్తులకు జగత్క్రియలెవ్వియును సుఖపెట్టజాలవు అన్నారు. అంటే ఆనందాన్ని ఒకసారి అనుభవించేశాక దానికంటే చిన్నవైన ఆనందాలకు వాళ్ళు వెళ్ళరు. అదే కృష్ణయ్య భగవద్గీతలో చెప్తారు. సముద్రమాపా ప్రవశంతి సర్వం
అన్నారు. అంటే సముద్రాన్ని పొందిన వాడికి చిన్న చిన్న వాగులతోటి చిన్న చిన్న నూతులతోటి ఆవశ్యకము లేదు. తన యొక్క కార్యాలన్నీ కూడా అందులోనే జరిగిపోతున్నాయి. అలాంటి స్థితి దీన్నే జీవన్ముక్త స్థితి అంటారు. ఇదే సప్త భూమికలు. అందుకనే ఈ ఆత్మజ్ఞానం అనేది అంత సులభమైనది కాదు. కానీ వాక్య వృత్తిలోని వీటిని కొంచెం కొంచెంగా గురువుగారు మెల్లిమెల్లిగా చెప్తున్నారన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మమే నమః. దీంట్లో ఏవైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కొంచెం మెసేజ్లు పెడితే మీ యొక్క అభిప్రాయాలు నాకు తెలుస్తాయి. అంటే నేను చెప్తున్నది అర్థమవుతోంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ ఒక్క శ్లోకాన్ని మళ్ళీ మనం చెప్పుకుందాం. సత్యానంద స్వరూపం ధీ సాక్షిణం బోధ విగ్రహం చింతయాత్మతయా నిత్యం త్యక్వాం దేహాదిగాంధియం అన్నారు. అంటే ఎప్పుడూ కూడా విచారణ అనేది చేస్తూ ఉండాలి. విచారణ ఎలా చేయాలంటే అంతరంలో చేయాలి. ఊరికే మనం విషయాల గురించి చెప్పుకొని దానిలో ఆ మాటల ద్వారా ఇది తెలిసే వస్తువు కాదు. బాహ్య విషయాలంటే బాహ్య వస్తువుల్ని మనం ఏ విధంగా వదులుతున్నామో ఆంతరంలోకి వెళ్ళి మనలో ఉన్న అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటిని హస్తామలకం అన్నారు. ఏ విధంగా అయితే చేతిలో ఉసిరికాయను స్పష్టంగా చూడగలుగుతున్నావో ఆ విధంగా బుద్ధితో అంటే విచారణతో వీటన్నిటినీ కూడా ఇవి నాకంటే విలక్షణం, నాకంటే ఇవి విడిగా ఉన్నాయి అనే జ్ఞానం వచ్చే వరకు విచారణ చెయ్యాలి. ఆ విచారణకి సహకరించేవి ఏమిటి అంటే గురువు యొక్క వాక్యాలు, సత్సంగము, ఉపనిషత్తులు అవునా. వీటిని మనం కంపల్సరీ దగ్గర పెట్టుకోవాలి. అంటే ఏది మనని ఈ తోవలోకి తీసుకువెళుతోందో దానిని మనం పట్టుకోవాలి. దానికి అన్య విషయాల్ని పట్టుకుంటే మట్టుకు మనకి ఆత్మజ్ఞానం అనేది సుదుర్లభం. కృష్ణార్పణం.